అష్టావధాని శ్రీ కోట రాజశేఖర్ గారు, సక్కుబాయమ్మ సారంగపాణి దంపతులకు నెల్లూరు జిల్లా అల్లూరు గ్రామంలో 1956వ సంవత్సరం జూన్ 1వ తేదీన 6వ సంతానంగా జన్మించారు. వీరి విద్యాభ్యాసం ఎస్ఎస్సి, 2A విద్వాన్, తెలుగు పండిత శిక్షణ, ప్రొఫిషియన్సీ ఇన్ ఓరియంటల్ లెర్నింగ్, సంస్కృతం, ఎంఏ. అవధానిగా బిరుదు పొందిన శ్రీ కోట రాజశేఖర్ గారు అవధాన పద్యమంజరి, శ్రీ సత్యసాయి స్తుతిమాలిక, శ్రీ పోలేరమ్మ స్తుతిమాలిక మొదలైన రచనలు రచించడంతో పాటు 1900 నుండి 2300 వరకు 400 సంవత్సరాల శాశ్వత దినదర్శిక క్యాలెండర్ను కూడా కనుగొన్నారు. తన వృత్తిలో ఎటువంటి రాజీ లేకుండా రాజశేఖర అవధాని గారు విద్యార్థులకు సంస్కృతాన్ని బోధించారు. సంస్కృతంలో 100% ఫలితాలు సాధించే ప్రయత్నంలో రాజశేఖర గారు కృతకృత్యులై 100కి 99 మార్కులు సాధించిన 4 విద్యార్థులకు 2013వ సంవత్సరంలో ఢిల్లీ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వారి నుండి ఒక్కొక్కరికి 3000 రూపాయలు స్కాలర్షిప్లను సాధించారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా పొందారు. విద్యార్థులు సంస్కృతం సులభంగా నేర్చుకోవడానికి 10 రోజుల పాటు సంభాషణ శిబిరాలను నిర్వహించడమే కాకుండా సేవాభారతి, సంస్కృత భారతి పక్షాన అనేక సంస్కృత భాషాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన రాజశేఖర్ గారు అంకిత భావం, చిత్తశుద్ధి, అకుంఠిత దీక్ష, త్రికరణ శుద్ధి కలవారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఉపన్యాసక వృత్తితో పాటు కవిగా, పండితునిగా, అష్టావధానిగా రాష్ట్రంలో పలు పట్టణాలలో ఎన్నో అష్టావధానాలు మరియు సాహిత్య కార్యక్రమాలను నిర్వహించి మంత్రుల, శాసనసభ్యుల, అధికారుల, సహస్రావధానుల నుండి అనేక సత్కారాలను, సన్మానములను అందుకున్న శ్రీ కోట రాజశేఖర్ గారు ఒక సాహితీవేత్తగా, రచయితగా, సంస్కృత అధ్యాపకులుగా, అష్టావధానిగా ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహించి తెలుగు కళామ తల్లి సెగలో ఒక కలికితురాయిగా నిలిచిన వారి జన్మ ముమ్మాటికి ధన్యము, ధన్యము, ధన్యము. 2013 సెప్టెంబర్ 5 హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో కోట రాజశేఖర్ గారు బెస్ట్ టీచర్ అవార్డును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థసారథి గారు మరియు ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ జేవీఎస్ ప్రసాద్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. ఆ ఆనందకర క్షణాలను వీక్షిద్దాం. రాజశేఖర్ గారు సంస్కృత ఉపన్యాసకుడు, రామకృష్ణ జూనియర్ కళాశాల, అల్లూరు, నెల్లూరు. రాజశేఖర్ గారు మన కోట రాజశేఖర అవధాని గారు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న శుభ సందర్భంగా మన రామకృష్ణ జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ కలిసి సన్మానించిన సందర్భాన్ని ఒకసారి తిలకిద్దాం.
అధ్యాపకులు శ్రీ రాజ్ కుమార్ గారు వీరి ఇరువురు రాజశేఖర్ గారిని సత్కరిస్తారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గారు శ్రీ మధు గారు మరియు అధ్యాపకులు శ్రీ రాజ్ కుమార్ గారు శ్రీ రాజశేఖర్ గారిని సత్కరిస్తూ ఉన్నారు. 2013 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కె పార్థసారథి గారి చేతుల మీదుగా అందుకున్న అల్లూరు రామకృష్ణ జూనియర్ కళాశాల సంస్కృత ఉపన్యాసకులు అవధాని శ్రీ కోట రాజశేఖర్ గారి అభినందన సభలో సమర్పించబడిన అక్షర సమమాలిక. శ్రీ కోట రాజశేఖర్ అవధాని ఆదిముద్ర అష్టకంకణ సౌభాగ్య సిరులతో విరాజిల్లుతున్న మీ మహర్జాతకం అనన్య సామాన్యం ఆచంద్ర తారాలు. అనునిత్యం అవధాన జ్ఞాన సుధాంబోధిలో ఓలలాడే మీ మానసం ఆత్మీయత నిలయం. ప్రజ్ఞావంతునిగా పాల్గొని ప్రేక్షకులను రంజింపజేస్తున్న ఓ రాజశేఖర, నీకు నీవే సాటి. మీ ప్రతిభకు గుర్తింపుగా అనేక సంస్థలు అవధాన శేఖర, మధురోపన్యాసక, గణిత శాస్త్ర ప్రవీణ, సంస్కృత భాషా ప్రచారక, అల్లూరు మారుతి ఆశ్రమ ఆస్థాన పండిత మొదలగు బిరుదులతో మేము సత్కరించాయి. ఓ విద్వద్వందిత, 400 సంవత్సరాల క్యాలెండర్ను రూపొందించడం, సహస్రావధాని శ్రీ మాడుగుల నాగపల్లి శర్మ, మీ అవధాన గురుదేవులు శ్రీ నరాల రామారెడ్డి, సహస్రావధాని శ్రీ మేడసాన్ మోహన్ వంటి మహామహుల ఆశీస్సులు పురస్కారాలు మీ ఆయుష్ను పెంచే విజాక్షరాలు. ఈ శుభ సమయంలో మీ విమల యశోదీక్షా పరాయణత్వానికి మీ కులదైవం ఆ భద్రాచల వాసుని ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని, మీ జీవితం నవోన్మేష నిర్మల శాంతిమయ జీవన సుప్రభాతాన్ని ఆవిష్కరించాలని ఆశిస్తూ, మీ కుటుంబం ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని నిండు మనసుతో ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాం. అందుకోండి మా ఈ అక్షర సమమాలిక. ఆత్మీయత అభినందనలతో ప్రిన్సిపాల్, స్టాఫ్ అండ్ స్టూడెంట్స్, రామకృష్ణ విద్యా సంస్థలు, అల్లూరు. 2014లో అల్లూరు గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి జాతరకు విచ్చేసిన ప్రముఖ సినీ నటులు శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు రామకృష్ణ జూనియర్ కళాశాలలో మన కోట రాజశేఖర్ గారిని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు స్వీకరించిన సందర్భంగా సన్మానించిన సందర్భాన్ని చూద్దాం. సంస్కృత ఉపన్యాసకులైన మన అవధాని గారు రామకృష్ణ జూనియర్ కాలేజ్ కు అందించిన సేవలకు చిహ్నంగా ఆర్కే కోసా వారి నుండి అందుకున్న గౌరవ సత్కారం. 55-60 మందికి సన్మానాలు జరిగాయి. వారికి జ్ఞాపికలు ఇవ్వడం జరిగింది. ఆ జ్ఞాపికలు వ్రాయడం, గ్రాఫిక్స్లో అచ్చు వేయించడం, లామినేషన్ చేయించడం, దీని వెనకాల దాదాపు పూర్తి శ్రమ ఆ కళాశాల సంస్కృత ఉపన్యాసకులు శ్రీ కోట రాజశేఖరరావు గారిని వారిని ఒకసారి వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మరియు రిజిస్ట్రార్లతో కలిసి రామకృష్ణ విద్యా సంస్థల కరెస్పాండెంట్ అల్లంపాటి విజయవర్ధన్ రెడ్డి గారి చేతుల మీదుగా మన అవధాని గారికి జరిగిన చిరు పురస్కారాన్ని తిలకిద్దాం. ఒకేసారి 8 విషయాల మీద 8 మంది మేధావులు వారు అడిగే రకరకాల మేధో సంపన్నమైనటువంటి ప్రశ్నలకి అనుగుణంగా వారు కోరిన విధంగా రకరకాల వర్ణనలతో పూర్తి చేయడం అనేది అష్టావధాన ప్రక్రియ. ఇటువంటి ప్రక్రియ ప్రపంచంలో దాదాపు 1000కి పైగా భాషలు ఉన్నటువంటి అన్ని భాషల్లో కల్లా ఈ అష్టావధాన ప్రక్రియ తెలుగులో మాత్రమే ఉంది. ఈ ప్రక్రియని తిరుపతి వెంకట కవుల దగ్గర నుంచి మేడసాని వరకు, అలాగే మన కళాశాలలోని
కోట రాజశేఖర్ వరకు ఎంతోమంది మేధావులు ఈ అవధానాన్ని నిర్వహించారు. ఈ అవధానం గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. దీనిలో తమాషా ప్రశ్నలు వస్తుంటాయి. వాటిలో ముఖ్యంగా మనకు నచ్చే కొన్ని ప్రశ్నలు, అప్రస్తుత ప్రసంగం కూడా ఉంటుంది. అంటే మధ్యలో ఒకడు అరగి ప్రసంగం ఏదో ఒక పిచ్చి క్వశ్చన్ అడుగుతాడు, దానికి సరైన సమాధానం కూడా ఆయన చెప్పాలి. ఇలా రకరకాల ప్రశ్నలతో ఆయన్ని విసిగించినా కూడా ఆయన ఓపికగా వీళ్ళందరికీ పూర్ణం చేసి సక్సెస్ చేస్తాడు. ఈ ప్రక్రియ ప్రపంచ దేశాల్లో ఒక తెలుగుకే దక్కింది. అటువంటి ప్రక్రియని అందిస్తున్నటువంటి మన కోట రాజశేఖర్ గారిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము ఉత్తమ ఉపాధ్యాయునిగా సన్మానించడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వారిని చిరు సన్మానం చేయవలసిందిగా మన కరస్పాండెంట్ అల్లంపాటి విజయవర్ధన్ రెడ్డి గారిని కోరుతున్నాం. అవధాని శ్రీ కోట రాజశేఖర్ గారు రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు పొందారు. వారికి జరిగిన అనేక ఘన సన్మానాలను మనం చూశాం. ఆ సన్మానాలను స్వీకరించిన సందర్భాలలో వారి స్పందనను వారి మాటల్లోనే తెలుసుకుందాం. చిరకారుణ్యమతి మహాగుణవతి శృంగారలీలారతి శరదబ్జాభశుభాకృతి నయగతి శశ్వత్ప్రభావోన్నతి సరసీజాత సముద్భవ ప్రియసతి సాహిత్య విద్యాధృతి నిరతాశేష జగన్నుతి భగవతి నిన్మృక్కెదన్ భారతి. అంతా కూడా ఆ సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహము ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో అనేక విధములైనటువంటి సన్మానాలను స్వీకరించడం అనేటువంటిది. మా తల్లిగారు సక్కుబాయమ్మ గారు, తండ్రి గారు సారంగపాణి గారు ఎంతో భక్తి ప్రపత్తులతో జీవితాన్ని గడిపారు. మా నాన్నగారు ఈ భాగవత ప్రవచనాలు చేసేటువంటి వారు. చిన్నప్పుడు నిద్రపోయేటప్పుడు, ఉదయాన్నే నిద్ర లేచేటప్పుడు భగవంతుని స్తుతి పద్యాలని 5-6 పద్యాలని మా చేత పలికించేవారు ప్రతినిత్యము కూడా. కాబట్టి ఆ విధమైనటువంటి ఆ సంస్కృతి బాగా నాటుకొని ఈ సాహిత్యం మీద అభిమానము, శ్రద్ధ, ఆ సరస్వతి అమ్మవారిని నిత్యము పూజించడము, వీటితో అందరి యొక్క సహాయ సహకారాలతో తోటి వారందరూ కూడా అన్ని విధాలైన సహాయ సహకారాలను అందించడంతో ఈ విధమైనటువంటి సన్మానాలన్నీ జరిగాయి. మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తల్లిదండ్రులను స్మరిస్తూ, ఆ సరస్వతి అమ్మవారి పాదములకు నమస్కరిస్తూ నేను ఈ ఆనందాన్ని ఈ సమయంలో తెలియజేస్తూ ఉన్నాను. నెల్లూరు పద్య కళా పరిషత్ ఆవిష్కరణ మహోత్సవ వేదికపై పద్యం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ పద్యాన్ని వర్ణించిన విధం మరియు కవి పండిత సన్మానాన్ని వీక్షిద్దాం. అందరికీ బాగా పద్యం వెనకబడిపోతూ ఉందని, అందుకోసమే పద్య కళా పరిషత్ ప్రారంభమైంది. పద్య కళా ప్రక్రియ ఇలా ఆద్యంతము అదుశ్యమౌనటంచున్ ఆర్తిన్ పద్య కళా పరిషత్ నైవేద్యమును పద్య కళా పరిషత్ నైవేద్యమును సరస్వతి కిడు వీరికి ప్రణతుల్
ఇంత గొప్పది కదా పద్యం. పద్యాన్ని గురించి ఒక పద్యం అనుకుందాం. పద్యం భావనామయము, పద్యం సూక్తి సుధాలయమునవు, పద్యము రాగరంజితము, భారతి మిచ్చడి భూషణమునవు, పద్యము తెలుగుకే వరము, పద్యము తెలుగుకే వరము, పండిత పామర రంజకమునవు, పద్యము లోక పూజితము, పద్యము హృదయము శాశ్వతమునవు, పద్యము హృదయము శాశ్వతమునవు. మన తెలుగు భాష శ్రీ కోట రాజశేఖర అవధాని గారికి కోరుతున్నాను. విద్యా సంస్థల వద్ద నుండి వచ్చారు మిత్రులు. వారు శ్రీ కోట రాజశేఖర అవధాని గారికి సత్కారం చేస్తారు. వారు సన్మానం చేస్తున్నారు. వారు వారి అధ్యాపక పరివారము. అల్లూరు నుండి వచ్చారు ఎం వెంకటేష్ గారు, గాయత్రి పరివార సభ్యులు. వారు సత్కరిస్తారు. సంవత్సరం తిరుపతిలో జరిగిన 4వ ప్రపంచ తెలుగు మహాసభలలో మహావధాని సమ్మేళనంలో శ్రీ మాడుగుల నాగపాణి శర్మ, మేడసాని మోహన్, గరికపాటి నరసింహారావు వంటి గొప్ప సహస్రావధానుల మధ్య సమస్య పూరణలను, దత్తపదులను ఎలా వివరించారో చూడండి. సభకు నమస్కారము. ఆంధ్రదేశములో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీపాద సన్నిధిలో మహాద్భుతమైన కార్యక్రమము ఈ 3 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రపంచ తెలుగు మహాసభలు. దీనిని సంకల్పించిన ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నాము. అవధాన చరిత్రలోనే 33 అవధానులు పాల్గొనడం అనేది అత్యద్భుతమైనటువంటి సన్నివేశం. ఇది చాలా అపరూపమైన అత్యద్భుతమైన ఘట్టము ఇవాళ జరుగుతూ ఉన్నది. స్వస్తి. శ్రీ కోట రాజశేఖర్ గారు. మహావధాన సభా సరస్వతికి నమస్కారం. సమస్య కారము కన్నులన్ బడగా కల్గదే మోదము ఎల్లవారికిన్. కారం కళ్ళల్లో పడితే అందరికీ ఆనందమే కదా అనేటువంటి విరుద్ధార్థం ఉంది. తెలుగు సభల్లో పాల్గొనే వాళ్ళ మనోభావం అండి ఇది. శ్రీరమణీయమౌ
తెలుగు చిత్తమునందున ముద్రవేయగా సార కవిత్వ సంపదల సార కవిత్వరాసుల ప్రసంగములన్ వరనాటకములన్ తీరుగా ఈ మహాసభల తేజములంగన తీరుగా ఈ మహాసభల తేజములంగన తెలుగు తల్లి ఆకారము కన్నులం బడగా తెలుగు తల్లి ఆకారము కన్నులం బడగా కల్గదే మోదము ఎల్లవారికి. మా గురువుగారు నరాల రామారెడ్డి గారి అధ్యక్షతన ఒక దత్తపది చేశానండి. అమంగళకరమైనటువంటి పదాలను ఇచ్చి మంగళకరమైనటువంటి పదాలుగా మార్చి దేవదాసు పార్వతి కలుసుకుంటే అన్నారు. ఇచ్చిన పదాలు శవము, పాడే, చితిమంట, తర్పణము. దేవదాస్ అంటున్నాడు, కేశవ ముదమాయే క్రీడింప పార్వతి వచ్చే పాడెదనిట వరుసగలిపి మదినిగని వలచితి మంట చల్లారే సంతర్పణము మారుదలచి కూర్తు. కేశవ ముదమాయ శవము, పాడేదనే దగ్గర పాడే, వలచితి మంట చల్లారే చితిమంట, సంతర్పణము అనే దగ్గర ఆ విధంగా మార్చడం జరిగింది. భారతంలో పదాలు ఇచ్చి రామాయణ అర్థంలో చెప్పమన్నారండి. ఒకచోట ఇచ్చిన పదాలు భీష్మ, కర్ణ, శల్య, ధర్మ. ఇందులో శివ ధనుర్భంగం అనుకొని భీష్మ రవము జనించెను విల్లు దృంచ కర్ణపేయమ్ము సీతకు కాంచ అదియే శల్యములు కృంగే పరరాజ సరణి కపుడు ధర్మరూపుడు పెండ్లాడే ధరణి సుతను ధర్మరూపుడు పెండ్లాడే ధరణి సుతను. భీష్మ అంటే భయంకరమైన అని, అలాగే కర్ణ అంటే కర్ణపేయము వీణుల విందు గాని, శల్యములు అంటే ఎముకలు కుంగిన ఇతర రాజులకని అలా అనుకోవడం జరిగింది. ఈ అవధానం ఎప్పటికీ కూడా ఆ చంద్ర తారార్కం ఉండాలనేటువంటి నా భావన అండి. అవధానం విధి తెలుగువారల వరమ్ము ఆనంద సంధాయకమ్ము అవధానంబు తొలంగజేయు జడిమన్ అందించు విజ్ఞానమున్ అవధానం విధి ఎల్లవారలకు తానందించు ఏకాగ్రతన్ అవధానంబు వెలుంగుగాక జగతిన్ ఆ చంద్ర తారార్కమై అవధానంబు వెలుంగుగాక జగతిన్ ఆ చంద్ర తారార్కమై. కడప జిల్లా నందు వారు విద్యను అభ్యసించారు. అదే కళాశాలలో 1977 సంవత్సరంలో తెలుగు పండిత శిక్షణని పొందారు. వీరి విద్యాభ్యాస కాలంలో ప్రధాన గురువులుగా 2 వ్యక్తులు ఉండేవారు. వారు కెఎస్ రామానుజాచార్యులు. వారికి తరువాత కాలంలో వీరు శాశ్వత దినదర్శిక అంటే
ఒక 400 సంవత్సరాలకి 12 క్యాలెండర్ని శ్రీ రాజశేఖర్ అవధాని గారు రూపొందించారు. జరిగిన 4వ ప్రపంచ తెలుగు మహాసభలలో మహావధాని సమ్మేళనంలో పాల్గొని సత్కారాన్ని అందుకున్న మన అవధాని గారి ఆనందాన్ని పంచుకుందాం. తిరుపతిలో 2012 డిసెంబర్లో 4వ ప్రపంచ మహాసభల్లో పాల్గొనడం అంటే మరి ఒక అద్భుతమైనటువంటి అంశం. అది ఆహ్వానం భాగ్యనగరం నుండి వచ్చింది. అప్పుడే వాళ్లకు నేను సమాధానం పంపిస్తూ ఉత్సాహంగా ఒక పద్యం కూడా వ్రాసి పంపించాను. వచ్చద ప్రపంచ సభలకు వచ్చద అవధాన సభల పాల్గొనుటకు నే వచ్చద పద్యము పలుకగా వచ్చద తిరుపతికి తెలుగు వైభవము కనన్. అంత ఉత్సాహంతో అక్కడికి వెళ్ళిన తరువాత 33 మంది అవధానులను అక్కడ కూర్చోబెట్టి వారు చేసిన అవధానాల్లో ప్రధానమైనటువంటి పద్యాలను వివరించమంటే అందరూ కూడా వివరించారు. నేను కూడా వివరించగలిగాను. మరి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధి, స్వామి అనుగ్రహంతో ఆ కార్యక్రమం నాకు లభించింది అని మహానందాన్ని పొందాను. మరి ఆ విధంగా ప్రభుత్వం వారు కూడా అవధానులందరినీ ఆ విధంగా ఆహ్వానించి సభ ఏర్పాటు చేయడం అంటే అందరూ కూడా సంతోషించారు. ఆ సందర్భంలో నేను కూడా ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఒక పద్యాన్ని వినిపించాను. తిరుపతిలో ప్రపంచ ఘన తెలుగు మహాసభ నిర్వహించుచున్ వరులను పండితోత్తముల పద్య కవీశ వధాన మాన్యులన్ సరిగా గణించి పిల్చి మనసారగ ఇచట గారవింప సంబరమున ఈ ప్రభుత్వమును భక్తిను తింతు కృతజ్ఞతాంజలు. మరి 20,000 మంది ఎదురుగా ఉండగా తెలుగును గురించి, తెలుగు వైభవాన్ని గురించి మాట్లాడడం జరిగింది. జన్మ ధన్యమైనట్లుగా భావించాం ఆ రోజు. మరి తెలుగును గురించి కూడా ఏ విధంగా తెలుగును మనం అభివృద్ధిలోకి తీసుకొని రావాలి అనే అంశాన్ని గురించి కూడా చెప్పడం జరిగింది. అది తెలుగున మాటలాడుము ప్రదేశము మారిన వేళనైనా నీ తెలుగున వ్రాయుమా సతము తెలుగు ప్రబంధములను పఠింపుమా తెలుగును ప్రేమతో గనుము తెలుగు ప్రపంచ మహాసభాస్థలిన్ వెలుగుము తెలుగు తేజమును విశ్వమునందు వెలుంగజేయుమా. మన తెలుగు ఛానల్స్ లో ప్రాచుర్యం పొందిన మా టీవీలో మన అవధాని గారు దాశరథి శతకాన్ని ఎలా వర్ణించారో చూడండి. భక్త రామదాసు రామచంద్రుని యొక్క నామాన్ని తారక నామంగా అభివర్ణించారు. పతిత పావన నామంగా మళ్ళీ ఇలా చెబుతూ ఉన్నారు. ఆ నామము తిరుమంత్రంగా కూడా ఉన్నది అని చెబుతూ ఉన్నారు. హరునకు ఔ విభీషణునకు
అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి అహల్యకున్ ద్రుపద కన్యకు ఆర్తి హరించు చుట్టమై పరగిన ఎట్టి నీ పతిత పావన నామము జిహ్వపై నిరంతరము నటింపజేయుమిక దాశరథి కరుణాపయోనిధి. నామం యొక్క గొప్పతనాన్ని చెప్పి ఆ నామమును ఎవరెవరు జపిస్తున్నారో చెబుతూ, ఎవరెవరికి మంత్రంగా ఎవరెవరికి బంధువుగా ఆ నామం ఉన్నదో చెబుతూ, అటువంటి ఆ మహనీయమైనటువంటి నామము నా నాలుక మీద నాట్యం ఆడేటట్లు చేయవయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి రామనామం మంత్రంగా ఎవరికి ఉన్నది అంటే హరునకు, పరమేశ్వరునికి ఈ రామనామము మంత్రంగా ఉన్నది. పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా రామనామాన్ని జపిస్తూ ఉంటాడనమాట. పార్వతీదేవి అడుగుతుంది, ఎవరిని గురించి జపిస్తున్నావని. రామనామాన్ని జపిస్తూ ఉన్నానని కూడా చెప్పడం జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓ పార్వతి, రామనామాన్ని నేను జపిస్తూ ఉన్నాను. రామనామాన్ని ముచ్చటగా 3 సార్లు భక్తితో అన్నట్లయితే విష్ణువు యొక్క 1000 నామాలను జపించినటువంటి ఫలితం లభిస్తుంది అని పార్వతీదేవికి చెప్పిన తర్వాత ఆమె కూడా రామనామాన్ని జపించి మరి ఎంతో ఆనందాన్ని, శాంతిని పొందడం అనేటువంటిది, పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గూడూరులో మన అవధాని గారి ధార్మిక ఉపన్యాసాన్ని, ప్రవచనాలను ఒకసారి చూసి తరిద్దాం. నారద మహర్షి ఇలా అంటూ ఉన్నాడు. ఎలాంటి వాడు ఆ ప్రహ్లాదుడు అంటే, అందరూ కూడా ప్రహ్లాదుని గొప్పగా పొగిడేటువంటి వాళ్ళు, శత్రుపక్షం వాళ్ళు కూడా పొగిడేటువంటి వాళ్ళు ప్రహ్లాద కుమారుణ్ణి. సాధారణంగా తెలిసినటువంటి వాళ్ళందరూ ప్రశంస చేస్తారు కానీ శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ ప్రశంస చేయరు. అయితే ప్రహ్లాదుని యొక్క గుణగణాలని దేవేంద్రుడు కూడా, ఇంద్రలోకములో కూడా అందరూ కూడా ప్రశంస చేసేటువంటి వారన్నమాట. అలాంటి ప్రహ్లాదుడు బాల్యములో ఎలా ఉన్నాడు అంటే, తనయందు నిఖిల భూతములందు ఒక భంగి సమహితత్వమున జరగువాడు, పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ చేయువాడు, కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు, సకులయడ సోదర స్థితి జరపువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, లీలలందును బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపా, తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు. సాధారణంగా అందరూ కూడా తాను బాగుపడాలి, ఎదుటి వాళ్ళ సంగతి వదిలేస్తూ ఉంటారు, వాళ్ళు కష్టపడినా పర్వాలేదు అనుకుంటూ. అది పండితుని యొక్క లక్షణం కానే కాదు. పండితుడైనటువంటి వాడు లోకములో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా సమానంగా, తనతో సమానంగా తాను సంతోషపడేటట్లుగా ఇతరులు కూడా సంతోషపడాలి అనేటువంటి భావంతో ఉంటాడు. కాబట్టి తాను ఏమిటి అయినా సరే ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అనుదిన సంతోషణములు.
నెల్లూరు కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో జూన్ 2007న 10 రోజుల పాటు శ్రీ కోట రాజశేఖర అవధాని గారిచే ఉపన్యాసాలు జరిగాయి. ఆ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని రుక్మిణి కళ్యాణం గురించి అక్కడి భక్తులకు వివరించిన విధానం, ఆ తదుపరి నెల్లూరు కన్యకా పరమేశ్వరి దేవస్థానం వారు మరియు ఎలైట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ శ్రీ కె మధుసూదన్ రావు గారు మన రాజశేఖర్ గారిని సన్మానించడం జరిగింది. ఆ సందర్భాన్ని వీక్షిద్దాం. పరీక్షిత్ మహారాజు ఏమంటున్నాడో చూడండి. కళ్యాణాత్మకమైన విష్ణు కథలు ఆకర్ణించుచున్ ముక్త వైకల్యుడెవ్వడు తృప్తుడవును. కళ్యాణమును కలిగించేటువంటి, కళ్యాణం అంటే వివాహం అనే అర్థమే కాకుండా శుభము అనేటువంటి అర్థం కూడా ఉన్నది. కాబట్టి అన్ని విధములైన శుభములకు నిలయమైనటువంటి విష్ణు కథలను వింటూ ఉంటే ఎవరైనా కూడా తృప్తి అనేటువంటి పొందకుండా ఇంకా వినాలి ఇంకా వినాలి అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఆ కథలు ఇంకా క్రొత్తగా పొంగురొత్తగా ఉంటూనే ఉంటాయి. కాబట్టి సాకల్యం బేర్పడ భూసురోత్తమ ఎరుల్గల్బల్కవే రుక్మిణీ కళ్యాణంబూ. రుక్మిణీ కళ్యాణం అనేటువంటి కథను సంపూర్ణంగా నాకు వినిపించవయ్యా, వినంగ నాకు మదిలో కౌతూహలం బయ్యడిన్. వినాలని ఎంతో కుతూహలంగా ఉందయ్యా. ధర్మ ప్రచార పరిషత్ పక్షాన అనేక దేవాలయాలలో మన అవధాని ధార్మిక ఉపన్యాస కార్యక్రమాలను నిర్వహించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వారి అభిప్రాయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మా తల్లిదండ్రుల నుండి నాకు సంక్రమించినటువంటిది ఈ భక్తి భావము అనేటువంటిది. తల్లి సక్కుబాయమ్మ, తండ్రి సారంగపాణి ఇరువురు కూడా చిన్నతనం నుంచి నాకు పద్యాలని, భక్తి పద్యాలని చదవడం, మరి వాటి మీద ఆసక్తి పెంచుకోవడం అనే దాన్ని నేర్పించారు. ఆ విధంగా నేను ఈ భాగవతము ఇవన్నీ చదువుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ పక్షాన అనేక జిల్లాలలో ధార్మిక ఉపన్యాస కార్యక్రమాలను నిర్వహించి సంతృప్తిని పొందాను. మానవుడు తాను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తప్పకుండా చేరుకునేదానికి ప్రయత్నం అనేటువంటిది చేయాలి. దానవ గుణాలను వదిలిపెట్టాలి. మానవుడుగా ఉంటూ మాధవుడుగా మారేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. ఆ భగవద్ అనుగ్రహం కలిగేదానికి, మోక్షాన్ని పొందేదానికి భక్తి మార్గం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది. అందువల్లనే భాగవతంలో ఒక సందర్భంలో పోతన గారు వివరిస్తారు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూత దయయును తాపసమందార నాకు దయసేయగదే. భగవంతుని పాదసేవ చేసుకోవాలి. భగవంతుని భక్తులతో సహవాసం చేయాలి. మనమే కాకుండా మన తోటే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి అని వాళ్ళ పట్ల దయాగుణంతో వ్యవహరించాలి. పోతన గారు అంటారు మరొక చోట, చేతులారంగ శివ పూజ చేయడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని. నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనతా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. అంటే చేతులారా భగవంతుని పూజించాలి, నోరారా భగవంతుని కీర్తించాలి, దయాగుణంతో ప్రవర్తించాలి. అందువల్లనే ఈ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాల్లో నేను భగవంతుని సేవ చేస్తూ సంతృప్తి పొందుతూ ఉన్నాను.
1997లో కావలి రోటరీ క్లబ్ లో శ్రీ కోట రాజశేఖర్ వారు అష్టావధానం నిర్వహించిన సందర్భంగా కాలికట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారి చేతుల మీదుగా అందుకున్న సత్కారాన్ని చూద్దాం. మన కోట రాజశేఖర్ గారు సంస్కృతోపన్యాసకులుగానే కాకుండా సేవా దృక్పథంతో వారి కుటుంబ సభ్యులతో కలిసి రామకృష్ణ జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం 50,000 రూపాయలు విరాళం అందజేసి వారి దాతృత్వాన్ని చాటుకున్న దాత. మన కళాశాలలో పనిచేస్తున్నటువంటి శ్రీ కోట రాజశేఖర్ గారు దాతల యొక్క మనసుని వారు కూడా చదివి ఎందుకో చలించిపోయి మన కళాశాలకు వారు కూడా 50,000 రూపాయలను ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఆ మొత్తాన్ని ఈరోజు మీ అందరూ సమక్షంలో కరెస్పాండెంట్ గారికి అందజేస్తారు. ఆ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి ఎవ్రీ ఇయర్ దాని మీద వచ్చే వడ్డీని పిల్లలకు యూనిఫామ్ 6th క్లాస్ చదువుకునే పిల్లలకు కంప్లీట్గా యూనిఫామ్ ఇవ్వడానికి వారు అంగీకరించారు. కాబట్టి మీ సమక్షంలో ఆ 50,000 రూపాయలను కరెస్పాండెంట్ గారికి వారు అందజేస్తారు. ఆ మొత్తాన్ని కరెస్పాండెంట్ గారి అకౌంట్లో డిపాజిట్ చేసి దాని వడ్డీని ఈ 50,000 రూపాయలు రాజశేఖర్ గారు శ్రీమతి కోట గిరిజ కుమారి గారు వారి తల్లిదండ్రులు శ్రీ మేకల తులసమ్మ, శ్రీ మేకల లక్ష్మీనారాయణ గారుల యొక్క స్మారకంగా ఆ మొత్తం 50,000 రూపాయలని ఈరోజు కళాశాలకు అందజేశారు. మనం అందరం కూడా 50,000 రూపాయలు మనం 5 రూపాయలు ఇవ్వలేము. మనం అటువంటిది 50,000 రూపాయలు ఈరోజు మన కళాశాలకు అందజేశారు. కాబట్టి ఒక్కసారి మార్మోగేటట్టుగా తన ఉద్యోగ ధర్మాన్ని చక్కగా నిర్వహించిన మన అవధాని గారు వారి కుటుంబ విశేషాలను గురించి వారి మాటల్లోనే విందాం. భగవంతుని అనుగ్రహంతో మాకు 2 అబ్బాయిలు కలిగారు. పెద్దబ్బాయి పేరు రూపానంద కుమార్, చిన్నబ్బాయి పేరు సారంగపాణి. మా నాన్నగారి పేరునే చిన్నబ్బాయికి ఉండేలా మేము అనుకున్నాము. 2 కూడా చక్కగా చదువుకున్నారు. అలాగే 2 ఉద్యోగస్తులయ్యారు. 2కి కూడా వివాహం అనేటువంటిది చేశాము. చిన్న కుమారునికి ప్రస్తుతము 5 నెలల అమ్మాయి ఉంది. అంటే వంశోద్ధారకురాలు మనోరాలు కూడా దార్విశ్రీ అనే పేరుతో పిలుచుకుంటూ ఉన్నాము. మరి నేను అనేక విధములైనటువంటి సభా కార్యక్రమాలకి ఎక్కడికి వెళుతూ ఉన్నప్పటికీ కూడా నా ధర్మపత్ని గిరిజా కుమారి సహధర్మచారిణిగా ఉంటూ మరి ఇంటిలో పిల్లల్ని చక్కగా చదివిస్తూ వాళ్ళకి ఏ వేళకి ఏమి కావాలనో అన్నీ కూడా అమరుస్తూ ఎంతో మరి ఈ దైవ స్వరూపంగా వాత్సల్యంతో ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించి తన బాధ్యతల్ని చక్కగా నిర్వహించింది. ఇప్పుడు పెద్దబ్బాయి విదేశాల్లో అమెరికాలో ఉన్నాడు, చిన్నబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు. ఈమె మా శ్రీమతి ధర్మపత్ని సహధర్మచారిణి కోట గిరిజా కుమారి.
నెల్లూరు జిల్లా సంస్కృతోపన్యాసకుల సంఘం సభ్యులు వేద పండితుల మధ్య వేద మంత్రాలతో ఘన సన్మానం చేస్తూ విఘ్నేశ్వరుని ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు. ఆ అపురూప సందర్భాన్ని తెలుకుద్దాం. సంస్కృత అధ్యాపక సంఘం తరఫున రాజశేఖర్ గారిని సింహాసనం అలంకరించవలసిందిగా ఇది 4 గంటలు 5 గంటలు ఉన్నది. పుష్పమాల అలంకరణ, తర్వాత దుష్టాభావ ఉపకరణ, జ్ఞాపిక ప్రదానం, సన్మానపత్ర ప్రదానం, తర్వాత వేద ఆశీర్వచనం, వైదిక ఆశీర్వచనం అని ఉన్నది. దీన్ని ఎవరు గురించి వాళ్ళు సహకరించుకుంటున్నాను. ప్రథమంగా రాజశేఖర్ గారికి ఆర్య గారిని పుష్పమాల చేయవలసిందిగా అందరూ సభాషణ. आनंदो ब्रह्मे दिव्यजाना आनंदादेव कल्पिमानि भूतानि जायन्ते आनंदे न जातानि जीवन्ते आनन्दं प्रयन्ते विषं विषन्ते वैशावाद्यवैवारुणे विद्यात् परमे व्योमं प्रतिष्ठित य एवं वेद प्रतिष्ठते अन्नभारं नादो भवते महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्य श्रीर्वक्षसमाजस्य मारोद्यमावीरात्यभामानं महीयसे धान्यं धनं वशं बहुपुत्रलाभं जगतं वत्सरं दीर्घमायुप्रेयशान्तिः पुष्टिस्तुष्टिश्शास्तु शतमानं भवति शताय पुरुषस्य देवेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. नरदेत्कृत्क्रियते किञ्चनारे महामर्कं मागवं चित्रमच्च రాజశేఖర్ గారు రిటైర్మెంట్ అవ్వడం నాకు ఒక రైట్ హ్యాండ్ వెళ్ళిపోయింది. ఆయన నాకు అన్ని విషయాలలో నాకు పక్కనే ఉండేవాడు. అటువంటి రాజశేఖర్ గారు రిటైర్మెంట్ కావడం ఒక రకంగా నా దురదృష్టం. మన మార్గం ధార్మిక మార్గంగా ఉండాలి, దైవ మార్గంలో మనం నడవాలి. ఇందాక వారు చెప్పినట్టుగా వారు ఎన్నో దానాలు ఇప్పుడే వారు ఎన్ని దానాలు చేశారో వారు ఇప్పుడే చెప్పారు. వారు మీరు కూడా అట్లా వేల కొద్ది దానాలు చెయ్యమనే కాదు. ధనవంతుడు 1,00,000 రూపాయలు ఇస్తే ఒక పేదవాడు 100 రూపాయలు సంపాదించుకునే ఒక పేదవాడు ₹1 ఇస్తే చాలు, ఒక కోటీశ్వరుడు 1,00,000 రూపాయలు చెందంతో సమానం. దానానికి ధనాన్ని మీరు గుర్తుకు తెచ్చుకోకూడదు. మనకంతా కూడా మన
కష్టార్జితం ఎంతైతే ఉందో అన్యాయంగా సంపాదించి ఎంత డబ్బు ఇచ్చినప్పటికీ కూడా దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి మన ధర్మ మార్గంలో మనం సంపాదించుకుంటూ ధర్మ మార్గంలో మనం నడుస్తూ మన జీవితాన్ని మనం ధార్మికమే కాకుండా మనం ఇంకొకరికి ఆదర్శప్రాయంగా ఉండి వాళ్ళు మనల్ని చూసి వారు ఎంత ధర్మంగా నడుస్తున్నారు, మనం కూడా వారిని చూసి ధార్మికంగా నడవాలి అనే అభిప్రాయం కలిగేటట్టుగా మన జీవితాన్ని కనుక సరి చేసుకోగలిగితే, ఏ విధంగా అయితే గడియారాన్ని చూసి మనం టైంని సరి చేసుకుంటామో అలాగే ఏ వ్యక్తిని చూసి మనం కూడా సరి చేసుకుందాము అనిపిస్తుందో ఆ వ్యక్తే ధన్యుడు, ఆ వ్యక్తే నిజంగా జీవన్ముక్తుడు. నెల్లూరు జిల్లా అల్లూరు గ్రామంలో శ్రీమతి సక్కుబాయమ్మ సారంగపాణి అక్కడ ఉన్నారు. ఆ పుణ్య దంపతులు వారికి గర్భశక్తి ముక్తాఫలంగా జన్మించారు. వీరు 1వ తరగతి నుండి 4వ తరగతి వరకు మన పక్కనే ఉన్నటువంటి సుబ్బయ్య స్కూల్లో 1961 నుంచి 65 వరకు విద్యను అభ్యసించారు. ఆ తర్వాత 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మన పాఠశాలలోనే రామకృష్ణ సెకండరీ హయ్యర్ స్కూల్లో 10వ తరగతి వరకు 65 నుంచి 71వ సంవత్సరం వరకు వారు విద్యాభ్యాసం చేశారు. తర్వాత నెల్లూరులోని మూలాపేటలో సంస్కృత ప్రవేశ పరీక్షకు కోచింగ్ తీసుకొని దానిలో ఉత్తీర్ణులయ్యారు. 72 నుంచి 76వ సంవత్సరం వరకు కడప జిల్లా రుద్దుటూరులోని శ్రీ మలయాళ స్వామి ఓరియంటల్ కళాశాలలో 2A విద్వాన్ విద్యను అభ్యసించి 76లో ఆ డిగ్రీ పట్టాను పొందారు. 84వ సంవత్సరం నుండి ఈ సంవత్సరం మే నెల 31వ తేదీ వరకు 30 సంవత్సరాల పాటు మన కళాశాలలో మన జూనియర్ కళాశాల సాంస్క్రిట్ లెక్చరర్గా సంస్కృత ఉపన్యాసకులుగా తమ అమూల్యమైనటువంటి సేవలని అందించి ఎనలేనటువంటి కృషిని చేసి విద్యార్థులను తీర్చిదిద్దారు. అల్లూరు రామకృష్ణ జూనియర్ కళాశాలలో 3 దశాబ్దాలుగా సంస్కృత ఉపన్యాసకులుగా సేవలందించి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న అవధాని శ్రీ కోట రాజశేఖర్ గారి పదవీ విరమణ సందర్భంగా నెల్లూరు జిల్లా సంస్కృతోపన్యాసకుల సంఘం తరపున సమర్పించు చిన్న సన్మాన పద్యమాలిక. వర కవితా మనోజ్ఞ రసవార్థి జనించిన చంద్రబింబమా, ఎప్పుడు తెల్లగా ఉంటాడు. వర కవితా మనోజ్ఞ రసవార్థి జనించిన చంద్రబింబమా, నిరతము శ్వేత వస్త్రముల నిర్మల సాత్విక రాజహంసమా, దరహసితానన ప్రచురదాన మహాగుణ కోట రాజశేఖర అవధాని, మీకు శుభకామనలయ్యా నమశ్శతాంజలి. శం నో మిత్ర శం వరుణ శం న ఇంద్రో బృహస్పతి శం నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే శ్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై నావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. దక్షం యోనా ప్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం శం నాస్తద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి.
58 సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవి విరమణ చేసిన శ్రీ కోట రాజశేఖర అవధాని గారి జీవితానుభవ సారాన్ని భావి తరాల వారికి ఎలా అందిస్తారో చూద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక లక్ష్యాన్ని తప్పనిసరిగా నిర్ణయించుకోవాలి. ఆ లక్ష్యం కోసం ప్రయత్నం అనేటువంటిది చిత్తశుద్ధిగా చేయాలి. అదేవిధంగా సరస్వతీమాత అనుగ్రహంతో నా ప్రయత్నంతో నేను 30 సంవత్సరాలుగా సంస్కృత ఉపన్యాసకులుగా పనిచేశాను. సంస్కృత భాష దేవభాష, అమర భాష. సంస్కృత భాషలోనే వేదాలు మొదలైన అన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా సంస్కృతం నేర్చుకోవాలని ఒక విజ్ఞప్తి నేను చేస్తూ ఉన్నాను భావితరాల వారికి. శ్రీరమణీయమైన వేదముల శ్రీకర శాస్త్ర పురాణ రాసులన్ సారతరేతిహాసముల సంస్కృతినిచ్చెడి దేవభాష ఈ భారతదేశ భాషలను వర్ధిలజేసెడి మాతృభాష ఇంపారగ నేర్చి నేర్పుడు శుభములనందుడు సంస్కృతముచే. సంస్కృత ఉపన్యాసకులుగా పనిచేసే దానికంటే ముందు తెలుగు పండితులుగా ఒక 5 సంవత్సరాలు పనిచేశాను. మనము తెలుగు దేశంలో అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాతృభాషగా ఉండేటువంటి ప్రదేశంలో ఉంటున్నాం కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా సంపూర్ణంగా తెలుగును నేర్చుకోవాలి. ఆంగ్ల భాషను కూడా నేర్చుకోవాలి. ఆంగ్ల భాషను అభిమానించాలి, తెలుగు భాషను ప్రేమించాలి అని పెద్దలందరూ కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి ఒక విషయం నేను గమనించింది ఏంటంటే, ఒక చోట ఒక ఇంట్లో చిన్న అమ్మాయి కనిపిస్తే, అమ్మ ఇంట్లో ఎవరున్నారు, మీ అమ్మా నాన్న ఉన్నారా అంటే లేరు అన్నది. మరి ఎవరితో ఉన్నావు, ఇంట్లో ఎవరున్నారు పెద్దవాళ్ళు అంటే మా మమ్మీ డాడీ ఉన్నారు అని చెప్పింది. చూడండి ఈ జవాబులో మన సంస్కృతి ఎంత దిగజారిపోయిందనేటువంటి విషయం తేటతెల్లమవుతూ ఉందో. మరి అమ్మా నాన్న అనేటువంటి పలుకులు అమృతమయములైనటువంటి పలుకులు. మరి తెలుగు భాషను ఆ విధంగా మనం మరచిపోకుండా చిన్న బిడ్డల నుంచి కూడా వారికి అందరికీ కూడా మరి తెలుగు చక్కగా నేర్పిస్తూ శతక పద్యాలు, మరి అనేక నీతి పద్యాలు ఇవన్నీ కూడా తప్పకుండా నేర్పించాలి. తెలుగును చక్కగా అభివృద్ధి చేయాలి. తెలుగు మర్చిపోకుండా ఉండేటట్లుగా మనం చేయాలి. మనకు అనేక గొప్ప భావాలతో ఉండేటువంటి సంపదలన్నీ కూడా తెలుగు భాషలో ఉన్నాయి. ఆ తెలుగు భాషలో ఉన్న గొప్పతనాన్ని ఒకసారి మనం అనుకుందాం. మంచిని బోధింప మన తెలుగు వారికి సొమ్ముగా రామాయణము గలదు. వేదసారమ్మునే విన తెలుగువారికి సొమ్ముగా వరభారతము గలదు. ఘనముక్తినందింప మన తెలుగు వారికి భక్త పోతన భాగవతము గలదు. మహిత భక్తి వెలుంగ మన తెలుగు వారికి సుమతినీయగ పురాణములు గలవు. నీతి శాస్త్రాలు, కావ్యాలు, నృత్యగతులు, కథలు, గాథలు, కీర్తనల్, కళలు గలవు. తత్వములు, గీతములు, నిత్య ధర్మకృతులు కలవు. తెలుగున చదివిన కలుగు శుభము. కలవు తెలుగున చదివిన కలుగు శుభము. ధర్మో రక్షతి రక్షితః అనేటువంటి వేదవాక్యాన్ని మనం వింటూనే ఉన్నాం. ధర్మాన్ని మనం ఆచరించినట్లయితే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని ప్రబోధించేటువంటిది వేదము. వేదమే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని మనకు తెలియజేస్తూ ఉంది. మరి ఈ కాలంలో తల్లిదండ్రుల్ని దైవంగా భావిస్తూ ఉన్నారా? తల్లిదండ్రుల్ని సేవిస్తూ ఉన్నారా? తల్లిదండ్రుల మనస్సు నొప్పించకుండా ప్రవర్తిస్తూ ఉన్నారా అని ప్రతి ఒక్కరూ కూడా తమకు తాము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 100% అని కాదండి, కొంత 80% అట్లా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా
తల్లిదండ్రుల్ని సేవించాలి, మరి వారి మనసు నొప్పించకుండా ప్రవర్తించాలి. వృద్ధాశ్రమాలకు తల్లిదండ్రులు తరలి వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పించకుండా సేవించి తమ తమ జన్మల్ని ధన్యం చేసుకోవాలని వేడుకుంటూ ఉన్నాను.